రాష్ట్ర వ్యాప్తంగా ధరల నియంత్రణ గురించి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ మంత్రులతో ఒక కమిటీ వేసి ప్రతి వారం వీటిపైన సమీక్షించి వినియోగదారులకి మెరుగైన సరుకు అందించే విధంగా ధరలు కూడా ఆ విధంగా మేము మెయింటైన్ చేసేటట్టు పౌర సరఫరా శాఖ నుంచి అదేవిధంగా మార్కెటింగ్ శాఖ నుంచి వ్యవసాయ శాఖ నుంచి అనుసంధానం చేసుకుంటూ మేము తరచుగా ఇతర మంత్రులతోటి కూర్చుని మాట్లాడి సమావేశాలు నిర్వహిస్తూనే ఉన్నాం. పిఐసి ప్రాంగణంలో ఉన్న ఈ రైతు బజార్ని నేను గతంలో కూడా అనేక సార్లు సందర్శించాను. ఖచ్చితంగా నాకు ఇందాక కొంతమంది వినియోగదారులు నా దృష్టికి తీసుకొచ్చారు. కొంచెం క్వాలిటీ తగ్గింది కానీ ధరలు బాగా అందుబాటులోకి వచ్చే సంతోషం కూడా చాలా మంది వ్యక్తపరిచారు. 29,000 ఫేర్ ప్రైస్ షాపులు ఉన్నాయి. వాటిని పక్కన పెట్టేసి వీళ్ళు వ్యాన్లు ఏర్పాటు చేశారు, 9,260 వ్యాన్లు. సో ఈ వ్యాన్ల ద్వారా అసలు సరుకు ఎక్కడ పోతుందో కూడా ఎవరికి అర్థం కావడం లేదు. ఆ పరిస్థితులు మారాలి. దానిపైన మేము అధ్యయనం చేస్తున్నాం. ప్రతి నెల 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు మేము రేషన్ బియ్యం పంపిణీ చేయాలి. అది పక్కదారి మళ్లించే విధంగా కొంతమంది ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. తప్పకుండా రాబోయే రోజుల్లో వీటిని ఇంకా కఠినంగా శిక్షించే విధంగా మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్లో పీడీ యాక్ట్ కింద రైస్ స్మగ్లింగ్ కూడా తీసుకొచ్చాం. ఖచ్చితంగా వాళ్ళని శిక్షించే విధంగా ముందుకెళ్తాం.